హలో ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్. ఈరోజు ఒక హెల్దీ కేక్ని మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఇది చాలా అంటే చాలా హెల్దీ. కేక్ తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు, పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు. ఆ హెల్దీ కేక్ని చాలా ఈజీగా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. ఇది నేను ఎర్ర గోధుమ రవ్వ అంటే బన్సీ రవ్వ అంటారు కదా, అది తీసుకున్నాను. దీనికోసం మీరు తెల్ల గోధుమ రవ్వనైనా కూడా వాడుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసినా కూడా బరకగానే ఉంటుంది, కానీ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దానిలోనే ఒక పావు కప్పు పెరుగు, తీయగా ఉన్న పెరుగు తీసుకోండి. పావు కప్పు పాలు తీసుకోండి. దానిలోనే అరకప్పు బెల్లం తరుగు తీసుకోవాలి. బెల్లం మాత్రం చక్కగా మెత్తగా తరిగి తీసుకోండి, లేకపోతే కొంచెం మిక్సీలో వేసి గ్రైండ్ చేసి తీసుకోండి. అరకప్పు బెల్లం వేసిన తర్వాత పావు కప్పు నూనె కానీ కరిగించుకున్న నెయ్యి కానీ వేసుకోండి. ఏది వేసుకున్నా పర్లేదు, కానీ నూనె వేసేటప్పుడు వాసన లేని నూనె వేసుకోండి. పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువగా బేకింగ్ సోడా, అర టీ స్పూను బేకింగ్ పౌడరు ఇలా జల్లించి తీసుకోండి. బేకింగ్ పౌడర్ ఎక్కువ తీసుకోవాలి, బేకింగ్ సోడా తక్కువ తీసుకోవాలి. బేకింగ్ సోడా ఎక్కువ వేస్తే విరిగిపోయి టేస్ట్ చెడిపోతుంది. దానిలోనే పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువగా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. మీకు ఇక్కడ ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వెనిలా ఫ్లేవర్ యాడ్ చేశాను. ఇలా అన్నీ కూడా గిన్నెలో చక్కగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం కేక్ రెడీ చేసుకోవడం కోసం మనం ఏదైనా గిన్నెని తీసుకుని దానికి నూనె రాసి ఇలా పిండితో డస్టింగ్ చేసుకోండి. ఇలా పిండితో డస్టింగ్ చేసుకోవడం వల్ల మనకి కేక్ కింద మాడకుండా ఉంటుంది. లేకపోతే బటర్ పేపర్నైనా వాడుకోవచ్చు. ఇక్కడ మనం కలిపి పెట్టుకున్న పిండి కన్సిస్టెన్సీని చూసి గట్టిగా ఉంది కదా, అందుకని కొంచెం పాలని పోసుకుని కలుపుకోవాలి. మనం పిండి కొంచెం లూజ్ అయ్యే వరకు కూడా పాలని ఎన్ని కావాలంటే అన్ని పోసుకోవచ్చు. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల పాలు పట్టినవి. ఇలా ఈ విధంగా పలుచగా ఉంటే మనకి చక్కగా రవ్వ అనేది ఉడికి కేక్ చక్కగా రెడీ అవుతుంది. అలాంటప్పుడు మనకి కేక్ దేనిలో వేసుకుని చేసుకుందాం అనుకున్నామో దానిలో వేసేసుకుని దానిపైన డ్రై ఫ్రూట్స్ మీకు ఏది కావాలంటే అది తరుగు కట్ చేసి వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే పైన టూటీ ఫ్రూటీని కూడా వేసుకోండి. ఇలా ఇసుక కానీ ఉప్పు కానీ ఒక దానిలో వేడి చేసుకుని దాని మీద ఒక స్టాండ్ పెట్టుకొని, లేకపోతే డైరెక్ట్గా కానీ మనం కేక్ మిశ్రమాన్ని దాని మీద పెట్టేసుకోవచ్చు. ఇలా దాదాపుగా 20 నుంచి 25 నిమిషాల పాటు సిమ్లో ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా చాక్ పెట్టి చెక్ చేసుకుంటే ఏమీ అంటుకోకుండా వచ్చేస్తే మనకి కేక్ తయారైపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారనిచ్చి కేక్ని తీసుకోవాలి. చుట్టూతా చాక్తో ఒక ఘాట్లాగా పెట్టుకొని తిప్పేసుకుంటే కేక్ అనేది మనకి చక్కగా వచ్చేస్తుంది. ఇలా చూడండి, చక్కగా మనకి చాలా టేస్టీగా కేక్ రెడీ అయిపోయింది. కేక్ తినాలనిపించినప్పుడల్లా పిల్లలకి చక్కగా ఇలా చేసి పెడితే హెల్తీగాను టేస్టీగానే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనకి ఇది కొంచెం ఇంకా ఎత్తుగా కావాలన్నా కూడా కొద్దిగా మందంగా కూడా వేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.